ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలంన యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 10-11 వచనాలను ఆధారం చేసుకొని నేటి వాక్య ధ్యానంలోనికి వెళదాం. అక్కడ రాయబడిన మాటలు: వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యం అని ప్రభువు యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. Beloved, I greet you in the precious name of our Lord Jesus this morning, and I welcome you to the scripture portion taken from Isaiah chapter 55 verses 10 and 11, where it says, "For as the rain and the snow come down from heaven and do not return there but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater, so shall my word be that goes out from my mouth. It shall not return to me empty, but it shall accomplish that which I purpose and shall succeed in the thing for which I sent it." దేవుడు అంటున్నాడు, ఆకాశం నుండి వర్షము హిమము ఏ విధంగా అయితే భూమికి వచ్చిన తర్వాత అది ఎందు గురించి పంపబడిందో, దేని గురించి పంపబడ్డాయో ఆ కార్యము నెరవేర్చినంత వరకు అవి తిరిగి వెళ్ళవని, అవి నెరవేర్చడానికే వచ్చాయి గనుక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అవి ఏ విధంగా అయితే పంపబడ్డాయో, దేవుని నోట నుంచి వెడలు ప్రతి మాట కూడా దేవుడు ఉద్దేశించిన కార్యమును నెరవేర్చకుండా, సఫలపరచకుండా ఆయన దగ్గరకు మరలా తిరిగి వెళ్ళదు, పట్టి చేతులతో అన్న మాట మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. We see that the Lord says, just as the rain and snow come down from heaven and do not go back, but instead they water the earth, making it sprout, giving seed to the sower and bread to the eater. Likewise, the Lord says, even the words that proceed out of his mouth do not return to him empty-handed until they accomplish the very purpose for which the Lord had sent his word out. ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, సృష్టింపబడిన యావత్తు కూడా ఆయన కోసం సృష్టింపబడింది. అందుకే పౌలు కూడా కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనం అంటాడు కదా, సృష్టింపబడిన యావత్తు కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టి సృష్టింపబడ్డాయి అంటాడు. ఇన్ కొలిషన్స్ చాప్టర్ 1 verse 16, Paul says that whatever has been created in this earth has been created through and for Jesus Christ. దేవుని కొరకు యావత్తు కూడా సృష్టింపబడ్డాయి. కాబట్టి సృష్టిలో ఉన్న సమస్తము కూడా వాటన్నిటికీ కూడా ఒక కర్తవ్యం ఉన్నది, ఒక పని ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఆ ఉద్దేశమునవి నెరవేర్చే తీరాలు. ఏ విధంగా అయితే వర్షము హిమము వాటి యొక్క పని, వాటి యొక్క ధర్మము నెరవేర్చాయో, అలాగే సృష్టిలో దేవుడు సృష్టించిన యావత్తు కూడా వాటి ధర్మాన్ని నిర్వర్తించాలి అనే మాటలు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 19వ అధ్యాయంలో 1-2 వచనాలు కూడా చూసినప్పుడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఎంత గొప్ప మాటలు చూడండి. ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరచుచున్నాయట, వివరించుచున్నాయట, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నాయి, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నమాట చూసాం. We see Psalms 19 verses 1-2. The heavens declare the glory of God, and the sky above proclaims his handiwork. Day to day pours out speech, and night to night reveals knowledge. Everything that the Lord has created proclaims his name, honors him, and glorifies God. అలాగే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 20వ వచనం కూడా చూసినప్పుడు, అడవి జంతువులు, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును అని దేవుడు అంటున్నాడు. We see likewise in Isaiah chapter 43 verse 20, the wild beasts, the jackals and the ostriches will honor me. అంటే దేవుడు సృష్టించిన యావత్తు కూడా, వర్షము మంచు మాత్రమే కాదు కానీ అంతరిక్షము, సూర్య చంద్ర నక్షత్రాదులు, అలాగే ఆకాశంలో ఉన్న సమస్తమును,
అలాగే భూమి మీద ఉన్నటువంటి అడవి జంతువులు, మృగములు సైతం సమస్తము కూడా దేవుణ్ణి ఘనపరచచ్చు, ఆయన నామాన్ని మహిమపరిచేవిగా ఉన్నాయనేటువంటి మాట చూస్తాం. అందుని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే సకల చరాచర సృష్టి ఆయనను ఘనపరచచ్చు ఉన్నది, ఆయనని మహిమపరచచ్చు ఉన్నది, మానవుడు తప్ప. అక్కడే వచ్చిన సమస్య. ఆయన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి మానవుడు మాత్రము దేవుణ్ణి మహిమపరచటం మానేశాడు. ప్రొద్దున లేస్తే రాత్రి వరకు తన గోలే, తన బ్రతికే, తన జీవితమే, తనకున్న సమస్యల గురించి ఆలోచించేవాడుగా ఉంటున్నాడు. We see that everything in creation glorifies God. Whatever God created, everything has a purpose, everything has a definite duty and function, and everything functions accordingly, bringing glory to God's name, glorifying His name and exalting His name. Whereas there is only one thing in His entire creation that does not give God the due glory, and that creation is we, the human beings. Though we have been created in His likeness and in His image, from morning till night we rue about our conditions, about our problems, we cry about ourselves, we hardly bother about glorifying God. The very purpose for which we have been created is to glorify God. So says Isaiah in chapter 43 verse 7, where it says that God created us for His glory. యెషయా 43వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడంటే మనము దర్జాగా ఉండాలి, దర్బారుగా ఉండాలి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా, అన్ని విషయాల్లో కూడా ఘనంగా ఉండాలని కాదు, కానీ సృష్టించినటువంటి దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి అని దేవుడు ఉద్దేశించి సంకల్పించి ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 20వ వచనం చూసినప్పుడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తమును జరిగించువాడే అని ప్రభు అంటాడు. ఇన్ మాథ్యూ చాప్టర్ 7 verse 21 we see that Jesus Christ says, those who say Lord, Lord will not enter into the kingdom of heaven, but only those who do the will of my Father in heaven, who do the will of my Father in heaven. దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుడు ఏ కార్యాన్ని అయితే అప్పచెప్పాడు, ఎందుకోసమైతే సృష్టించాడు, ఆ పనులు చేసేటువంటి వారు మాత్రమే పరలోకంలో చేర్చబడతారు. అందుకే యెషయా గ్రంథంలో ఇందాక చూసాం కదా, అవి ఆయన చెప్పినటువంటి మాటలు విని దేవుని మాటలు ఆయన యొక్క ఉద్దేశంను నెరవేర్చక మునుపు అవి తిరిగి వెళ్ళవు, నెరవేర్చకుండా తిరిగి వెళ్ళవు అన్నాడు కదా. అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయనటువంటి మాట చూస్తున్నాం. మానవులుగా దేవుడు మనల్ని ఎందుకు ఈ భూలోకంలో పంపించాడు, ఎందుకు సృష్టించాడు, నా ఉనికికి కారణం ఏంటి, దేవుడు నా యొక్క జీవితంలో ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న ఆలోచన చేసి ఆయన మహిమపరిచే వారంగా ఉంటున్నామా లేదా అని ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే పౌలు స్పష్టంగా అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో, వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని ముందుగా సత్క్రియలు సిద్ధపరిచాడు. దేవుడు కొన్ని కార్యాలు సిద్ధపరిచాడు. ఈ లోకంలో కనికరాన్ని ప్రేమించవచ్చు, దయాగుణం, జాలి, ప్రేమ, వాత్సల్యము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఇలాగ ఆశా నిగ్రహం, ఆత్మఫలములతో పాటు మంచి నడవడిక, పవిత్రమైన జీవితము, పవిత్రమైన మాటలు, పవిత్రమైన ఆలోచనలు, పరిశుద్ధమైన బ్రతుకు, దేవుణ్ణి అనుదినము మహిమపరిచే జీవితము, ఆ విధంగా మనం ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని, ప్రపంచం మనల్ని చూసినప్పుడు ఆ సత్క్రియలను బట్టి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగునట్లు దేవుడు మనల్ని సృష్టించాడు. God has sent us so that we can do, that we need to do the very things that God has foreordained for us. In Ephesians chapter 2 verse 10, Paul says, for we are His workmanship created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. God has already prepared a set of good works for us to do, and we need to do those good works. Are we doing those good works? If not, we are not meeting His will, we are not accomplishing His purpose. ఒకవేళ దేవుడు ఉద్దేశించిన సత్క్రియలు మనం చేయనట్లయితే, దేవుడు మనల్ని ఎందుకోసమైతే సృష్టించాడో ఆ పనులు చేయని వారుగా మనం ఉంటున్నాము, నిష్ఫలమైనటువంటి వారుగా తిరిగి వెళ్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక దినాన మనం తిరిగి భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళక తప్పదు. మనం మంచి క్రియలు చేసినట్లయితే పరలోకానికి వెళతాం, లేదు సత్క్రియలు చేయకుండా పాపపు కార్యాల్లోనే బ్రతుకుతున్నట్లయితే నరకానికి వెళ్తాం అనుకోండి. అయితే తీర్పు సింహాసనం ముందు ఒక దినాన్ని నిలబడినప్పుడు ప్రతి వాడు చేసిన క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒక దినాన మనల్ని ప్రశ్నిస్తాడు, మన పనులన్నీ పరీక్షిస్తాడు. నిష్ఫలంగా తిరిగి వెళ్ళామా, ఆయన మాట కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుచున్నది,
భూలోకములో పరలోకంలో సృష్టింపబడిన యావత్తు కూడా సృష్టి ధర్మము చొప్పున అవి చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి. ప్రతి ఉదయము సూర్యుడు ఉదయించక తప్పదు, వాడు ఖచ్చితంగా ఉదయించాల్సిందే. ప్రతి రాత్రి చంద్రుడు రాక తప్పదు, నక్షత్రాలు కనిపించక మానవు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి ప్రణాళికలో, అనంత సృష్టి ప్రణాళికలో వాటి సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. మానవుడు మాత్రం ఎందుకు తప్పిపోతున్నాడు? ఆలోచన చేద్దాం ప్రియులారా. నిన్ను నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ క్యారింగ్ అవుట్ ఇట్స్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్లీ, రైట్ ఫ్రమ్ ద సన్, మూన్ అండ్ ద స్టార్స్, except human being. God has already foreordained good works for us that we need to live through, walk through, so that we can glorify God through them. దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం జీవించాలి అని ఆయన ఉద్దేశించి ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే చివరిగా 12వ అధ్యాయంలో 14వ వచనంలో, ఇన్ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 verse 14, the very last verse in the book says, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఫర్ గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీ డీడ్ ఇన్ టు జడ్జ్మెంట్ విత్ ఎవ్రీ సీక్రెట్ థింగ్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ ఈవిల్. కాబట్టి మనం మంచి క్రియ చేసినా చెడ్డ క్రియ చేసినా ఈ లోకంలో ఎందుకోసం పంపించాడో దేవుడు మనల్ని, ఆ కార్యం నెరవేర్చకుండా నిష్ఫలంగా తిరిగి వెళ్ళినట్లయితే శాపగ్రస్తులం మనం. పరలోకంలో కాదు కదా, నరకానికి మనం పాత్రలమైపోతామనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచంలో మానవులు సృష్టించే ప్రతి పరికరానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అది పనికి రాకపోతే చెత్తకుండిలో పడవేస్తారు. ఇది ఎందుకు పనికి రావట్లేదు, ఇట్ ఈస్ నాట్ మీటింగ్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ ఫంక్షన్స్ ప్రాపర్లీ, ఇట్స్ నాట్ మీటింగ్ ఇట్స్ పర్పస్ అని చెప్పి దాన్ని తీసి డస్ట్బిన్లో పారవేస్తారు. అలాగే నీవు నేను కూడా దేవుడు సృష్టించినటువంటి కార్యము ఎందు నిమిత్తమై సృష్టింపబడ్డామో నెరవేర్చకపోతే అది ఎందు నిమిత్తం అంటే సత్క్రియలు చేయటానికి, మంచి పనులు చేయడానికి, చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, చెడు కార్యాలు చేయటానికి కాదు. దేవుని మహింపరిచే వారంగా ఈ లోకంలో సత్క్రియలు చేసి దేవుడు ఎందు నిమిత్తమే సృష్టించాడో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి సఫలపరిచి ఆయన యుద్ధకు మరలి వెళ్ళినప్పుడు, ప్రభువా ఇదిగో నీవు నన్ను పంపించినటువంటి కార్యం నేను నెరవేర్చి వచ్చాను, ఎందు నిమిత్తమై జన్మింపజేశావో దాన్ని సఫలపరిచి వచ్చానని సగర్వంగా ఆయన ఎదుట నిలబడేటువంటి కృప దేవుడు మీకును నాకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభానికి స్తోత్రాలు. ఉదయకాలం నాయన సృష్టి యావత్తు కూడా సృష్టి ధర్మాన్ని నెరవేర్చచ్చు, నిన్ను మహిమపరచుచున్నదని పలు వాక్యాల ద్వారా మాకు జ్ఞాపకం చేశావు. మానవుడు మాత్రము నీ మహిమార్థమై సృష్టింపబడినప్పటికీ నిన్ను మహిమపరచక స్వంత కీర్తిని, స్వకీర్తిని, ధనాపేక్ష, లాభాపేక్షను ఆశించచ్చు నా ప్రభా, సుఖభోగముల వెంట, లోకాశల వెంట వెంపర్లాడుచు తన ఉనికినే మర్చిపోయేవాడిగా, ఎందు నిమిత్తమై సృష్టింపబడ్డాడో దాన్నే మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేశావు. మేము అలాగుండరాదు నా ప్రభా. ఈ కడవరి భయంకరమైన దినముల్లోనైనా కనువిప్పు కలిగిన వారమై మా జీవితాలు సరి చేసుకొని దేనికోసం నీవు మమ్మల్ని ఈ లోకంలో జన్మింపచేశావో, ఎందు నిమిత్తము సృష్టించావో ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా, ఆ పనిని నెరవేర్చి మరలా నీ ఎదుకు నిష్ఫలులుగా కాకుండా ఫలభరితమైనటువంటి వారిగా తిరిగి వెళ్ళి ప్రభువా, బడా నమ్మకమైన మంచి దాసుడా నీ చేత కితాబు పొందు కృపను నాకును మాకును దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి సఫలమైనటువంటి జీవితాలు కలగజేయునుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.